వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకు శ్మశానం కబ్జా చేస్తే వైసీపీ ప్రస్తుత నాయకురాలు పట్టించిన ఉదంతం ఇది. శ్మశాన కబ్జా మీద ఆ పైన ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కుమారుడు ఆయన అనుచరులు శ్మశాన స్థలాన్ని ఆక్రమించారని అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఆ మీడియాతో కూడా చెప్పుకొచ్చారు. శ్మశాన స్థలం విలువ దాదాపు 4 కోట్లు, అదే ఆక్రమణకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎమిగనూరు పట్లం 171A 172B సర్వే నెంబర్లో 2.87 ఎకరాల భూమి ఉంటే దాని 1960లో అటకర్, కంసాలి, వడ్రంగులకు శ్మశాన వాటికి కింద కేటాయించారు. అందులోనే 20 సెంట్ల స్థలాన్ని తర్వాత బ్రాహ్మణులకు కేటాయించారు. ఈ స్థలం మీద ఏ హక్కులు లేని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి మునగాల సుధాకర్ రెడ్డి, కుమ్మరి వెంకటేష్, మాల నరసన్న రాజకీయ పలుకుబడితో కబ్జా చేశారు. ఈ స్థలాన్ని తొలుత వెంకటేష్, నరసన్న పేర్ల మీద గతంలో తహసీల్దార్ సహాయంతో రెవెన్యూ రికార్డులో ఆన్లైన్ చేయించారు. వాస్తవానికి ఈ భూమి ఆర్ఎస్ఆర్లో గవర్నమెంట్ డ్రై ల్యాండ్గా నమోదైంది. 171A సర్వే నెంబర్లోని 66 సెంట్ల భూమి గడిగే గంగమ్మ పేరిట, 171Bలోని 2.21 ఎకరాల పంచాయతీ బోర్డు పేరిట ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి తన అనుచరుడు వెంకటేష్ ద్వారా 2022 ఫిబ్రవరి 2న కొన్నట్టు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్లు తీసుకున్నారు. రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఆ స్థలాన్ని పట్టణ బ్యాంకులో తనఖా పెట్టి 5 లక్షల రుణం తీసుకున్నారు. శ్మశానం చుట్టూ రాళ్లు పాతి అందులోకి ఎవరూ వెళ్లకుండా చేశారు. తాజాగా ఆ స్థలాన్ని ప్లాట్లు వేసి మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా అమ్ముకున్నారు. కుమ్మరి వెంకటేష్, మాల నరసన్న, సబ్ రిజిస్ట్రార్, గత తహసీల్దార్, టౌన్ బ్యాంక్ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్ జగన్మోహన్ రెడ్డి, మునగాల సుధాకర్ రెడ్డిల మీద అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.